హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త వీడియో. కుర్రేగాడ్ జాతర ఉంటుంది ఇటు మనకు పసిపేట దగ్గర, అంటే ఇటు లక్ష్మీపూర్ దగ్గర. సో ఈరోజు కుర్రగాడికి వెళ్తున్నా ఫ్రెండ్స్. కుర్రేగాడ్ అది ఒక అక్కడ కూడా ఫ్రెండ్స్, అక్కడ మాండి కూపర్ లింగు యొక్క దేవస్థానం. అక్కడ ఒక స్వామి ఉంటాడు, ఆయనే దాన్ని కొత్తగా స్థాపించిండన్నమాట. సో మీకు అక్కడ వెళ్ళాక ఇంకా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇంకా పోయేటప్పుడు కూడా వీడియో తీస్తా, మీకు ఫుల్ బ్లాగ్ వేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మన ఇంటి నుండి గమరైపేట రూట్లో, దీన్ని గమరైపేట ఇది దేవపూర్ రూట్ అన్నమాట. దీన్ని ఎక్కిండి అంటారు. ఇది చాలా ఫేమస్ రూటు. కాకపోతే అన్ని వాగులు వంకలు ఉండడం వలన ఈ రూట్లో మనకు రోడ్ కాలేకపోతుంది. మీకు చూపిస్తా. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అప్ రోడ్ ఉంటుంది. మొత్తం అంతా వాగులు వంకలు మధ్య ఒకటే వాగు మనకు 100 సార్లు రౌండ్ దక్కనే తిరుగుతూనే ఉంటుంది. సో మీకు అంతా చూపిస్తా ఫ్రెండ్స్. మీరు ఆ లొకేషన్ చూస్తే అంటారు ఇది ఎక్కడ ఉంది అని. అక్కడ మధ్యలో అక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ ఎవ్రీ సండే అయితే భయంకరంగా మొత్తం మేకలు కోళ్ళే వస్తారు. అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ మనం గమరైపేట దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది గంభీరావుపేట్. ఆల్రెడీ గమరైపేట దాటేస్తున్నాం మనం. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, పోతూ ఉంటాయి. మనం ఇప్పుడే ఎదల్పాడు విలేజ్ చేరుకున్నాం అన్నమాట. ఇది ఎదల్పాడు. ఇక్కడ వెడుమ రాము చాలా ఫేమస్ వ్యక్తి. ఇంతకుముందు విగ్రహంలో కనిపించిన అతను వెడుమ రాము ఫ్లూట్ ఆర్టిస్ట్ అంట. అంటే ఇప్పుడు కూడా అతని యొక్క అదేంది వారసత్వాన్ని వెడుమ రాము తర్వాత అదేంది ఎవరు ఉన్నారు కదా కిరణ్, ఆయన ఆర్టిస్ట్ పేరు కూడా రామే. మళ్ళా ఆయన అదేంది ఫ్లూట్ ఆర్టిస్ట్ ఉన్నాడు వాళ్ళ అతను కూడా రామునే. అతను కూడా చాలా బాగా ఫ్లూట్ వాయిస్తాడు. ఒకసారి ఆయన ఫేమస్ వ్యక్తి తోటి కూడా ఒక రీల్ తీద్దాం, కాకపోతే కొంచెం టైం ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ లెవెల్ అప్ రోడ్ బాగా వచ్చింది. చూడండి రోడ్ అయితే ఎంత ఘోరం అంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, చూడండి రోడ్ అయితే ఎలా ఉందో నెక్స్ట్ లెవెల్. ఎంత మాటలు చెప్పినా తక్కువనే. ఇంకా పోతూ ఉంటే నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఎదలపాడు దాటే అన్నమాట. చూడండి రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ రోజు అయితే నాకు తెలిసి జన్మల కాదు, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ వాటర్ లోపల నుండే ఉంటది కాబట్టి ఎంత పెద్ద నాయకుడు వచ్చినా కూడా ఈ రోడ్ అయితే వేయరు. అది గ్యారంటీ. ఓన్లీ ఏంది అంటే ఇది వర్షాకాలం నడవదు, ఓన్లీ ఎండాకాలం చలికాలం ఈ రోడ్డు నడుస్తుంది అంతే. వర్షాకాలంలో మొత్తం వాటరే ఉంటాయి. రోడ్ అంతా వాటరే, మొత్తం వాగు 100 సార్లు రౌండ్ తిరుగుతుంది అక్కడనే. సో ఫుల్ వాటర్ ఉంటాయి. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ముందు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ నెక్స్ట్ లెవెల్ రోడ్. ఇది అప్ రోడ్ అంటే ఇంకా అప్ రోడ్ అంతే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మాటలు ఎంత చెప్పినా తక్కువనే. రోడ్ మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఇది అదేంది మహేష్ బాబు కలేజా సినిమా షూటింగ్ తర్వాత నాకు తెలిసి దుమ్ము దీన్నే ఉన్నది. ఈ దుమ్ములోనే అంత ప్రయాణం అంతా నడుస్తుంటుంది. ఇక అంత భయంకరమైన అఫ్ రోడ్ రైడింగ్. ఇక్కడ ఏం లేదు, అఫ్ రోడ్ ఎక్స్పల్స్ లాంటివి 2-3 బండ్లు తెచ్చి ఉన్న దుమ్ము అంతా మొత్తం లేపితే ఎవరు కనిపించారు, అట్లా దుమ్ము ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి రోడ్డు నెక్స్ట్ లెవెల్. మన వెనుక చూడండి నెక్స్ట్ లెవెల్ కాదు, దుమ్మారం. అదే దుమ్ములో భయంకరమైన దుమ్ములో చూడండి మొత్తం దుమ్ము లేపుకుంటూ కలేజా మహేష్ బాబు లెక్క దుమ్ము లేపడమే ఫ్రెండ్స్. ముందు చూడండి రోడ్ ఎలా ఉందో. అదేంటి లోయల మధ్యలో, రెండు కొండల మధ్యలో మనం. కానీ రోడ్ మాత్రం ఘోరం అసలు. అంటే చాలా చూడండి, కొత్త వాళ్ళు నడపలేరు అసలు. భయంకరం అంటే భయంకరం. కిరణ్ బ్రో కాబట్టి, అది కిరణ్ బ్రో కేబీ రైడర్ కాబట్టి చూడండి ఎంత భయంకరం రోడ్లో మరి. ఫ్రెండ్స్ చూడండి రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏం చెప్పినా ఇది అఫ్ రోడ్ ఏం లేదు. ఒక ఎక్స్పల్స్ బైక్ తీసుకొని వస్తేనే మొత్తం దుమ్ము కంకర మొత్తం ఈ బండలను ఎగిరిపోవాలి, ఎలా నడపాలి చూడండి. ముంగట డ్రైవర్ కూడా నెక్స్ట్ లెవెల్ నడుపుతున్నాడు.
సైడ్ ఇస్తలేడు మాకు. ఇదే వాగు మనకు 100 సార్లు వస్తుంది. ఇదే వాగు చూడండి, ఇది ఫస్ట్ టైం వచ్చింది. మళ్ళీ ఇంకొక రౌండ్ ముందుకెళ్తే మళ్ళీ వస్తుంది. సెకండ్ 2 ఇది సెకండ్ టైం. మళ్ళీ 3 ఇగో ఈ సెకండ్ టైం. ఇగో ఇక్కడ మళ్ళీ థర్డ్ టైం మనకి ఇదే వాగు థర్డ్ టైం వచ్చింది. చూడండి మళ్ళీ థర్డ్ టైం. అష్ట వంకలు అష్ట దరిద్రాలు లెక్క ఈ వాగు చేయబట్టే ఇది రోడ్ కావట్లేదు ఫ్రెండ్స్. ఈ వాగు లేకపోతే ఎప్పుడో రోడ్ అయ్యేది. ఈ వాగు ఉండడం వల్లనే అసలు దీనికి ఫ్యూచరే లేదు. చాలా భయంకరం అంటే భయంకరం. ఇక ఎంత చెప్పినా తక్కువనే. చూడండి అక్కడ 3 4 ఇది 5 ఫిఫ్త్ టైం అదే వాగు. మళ్ళీ ఫిఫ్త్ టైం వచ్చింది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఇంకా ముంగడే మళ్ళీ రెడీ. మళ్ళీ ఇంకోసారి వస్తుంది. 6th టైం అయిపోయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ వస్తుంది చూడండి 7th టైం. ఒకటే వాగు 7వసారి. మళ్ళీ భయంకరం వాటర్. ఈ వాటర్ మధ్యలోకి వెళ్ళి చూడండి మనం ఈ బైక్ తీయాలి ఇప్పుడు. అమ్మా, ఇది ఓన్లీ నెక్స్ట్ లెవెల్ డ్రైవర్స్కి మాత్రమే సాధ్యం. కొత్త వాళ్ళకైతే సాధ్యం కాదు. హెవీ డ్రైవర్స్ మాత్రమే తీస్తారన్నమాట. ఇది 8th టైం. 8th టైం వచ్చింది. మళ్ళీ ఇంకో ఇది 9th టైం ఫ్రెండ్స్. 9వసారి ఒకటే వాగు. 9వసారి ఇక్కడిక్కడే తిరుగుతుంది. చూడండి మనకు 9 10వసారి. ఎన్నిసార్లు చంపినా చావని పాము. ఇగో 10 సార్లు 10th టైం. ఇగో 10వసారి ఫ్రెండ్స్. చూడండి ఇది 10వసారి. మళ్ళీ అదే వాగు 10వసారి వచ్చింది. నెక్స్ట్ వెంటనే మళ్ళీ 11 వెంటనే మళ్ళీ 11 వచ్చింది. మళ్ళీ మీకు ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ 12 అవుతుంది. చూడండి మళ్ళీ అదే వాగు. మనం మొత్తానికైతే ఈ వాగు లోపలనే నడపడం. ఇక ఫైనల్గా రోడ్డు లేదు, వాగే మనకు. రోడే వాగు. అందుకోసం ఇది వర్షాకాలంలో ఇది వాగు పనిచేయదన్నమాట. ఆల్వేస్ ఓన్లీ ఇది ఇప్పుడు అసలు కుర్రేగడ్ జాతర ఉంది కాబట్టి జనాలందరూ జాతరకి వెళ్ళి వస్తున్నారు ఫ్రెండ్స్. లేకపోతే యాక్చువల్గా ఇంతమంది జనాలు ఉండరు. ఇది 11 అయిపోయింది. 12 ఇది 12 కథ. ఇక చూడండి మళ్ళీ 13. ఇక ఎన్నిసార్లు లెక్క పెట్టాలి ఫ్రెండ్స్. ఇది 100 సార్లు ఉంది. సో ఇక అన్నిసార్లు లెక్క పెట్టడం వేస్ట్. చూడండి ఇదే వాగు. ఇక వాగుల్ని పోవడమే. ఇక అది 100 మాస్టర్ ముక్కలు తిరిగి 100 సార్లు ఇక్కడనే తిరుగుకుంటాం మనం. ఈ వాగు చేయబట్టే ఈ రోడ్ కావట్లేదు. రోడ్ చూడండి ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా. దీనికి ఏ నాయకులకి రోడ్ కనిపించదు. ఇది ఎట్లా కాదు. సో కాబట్టి వాళ్ళు కూడా ఎవ్వరు ఏం చేయరు దీన్ని. ఇది అప్ రోడ్ వెహికల్స్ కోసం డిజైన్ చేసిండ్రు ఈ రోడ్ని. ఇది ఎప్పటికి ఉండడమే. ఎందుకంటే మేము ఇన్ ఫ్యూచర్లో ఎక్స్పల్స్ అలాంటి బైక్ కొంటే ఎక్కడికో వెళ్ళాలంటే కష్టం కదా. ఇదైతే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మాకు ఈ అఫ్ రోడ్ వస్తుంది. సో ఈ అఫ్ రోడ్ని ఎంజాయ్ చేయడానికన్నా ఈ రోడ్ ఇట్లనే ఉంటుంది. ఇక దాన్ని మనం ఏం చేయలేం. ఇది అంతే ఫ్రెండ్స్. చూడండి ఇక మళ్ళీ వాగు వచ్చింది. ఇప్పటికి ఇది 15వసారి అనుకుంటా నాకు తెలిసి. ఇక మళ్ళీ ఎన్నిసార్లు వీడియో తీస్తామని తీయాలి. చూడండి రోడ్డు చూడండి, బండలు చూడండి. ఇది నార్మల్ కాదు. అది ఎంత చెప్పినా తక్కువనే. చూడండి వాగు వాగు వాగు. ఇది రోడ్ అని చెప్పడం కంటే వాగని చెప్పడమే బెటర్ అనుకుంటా నాకు తెలిసి. అది వాగు, ఇది షిప్పులు. అది వాగు, ఇది షిప్పులు. ఆ వాగు లోపల ఈత కొడుతూ వెళ్తుంటాయి బండ్లన్నీ. చూడండి ఇక మొత్తం వాగు లోపలనే అంతా అప్ రోడే. నన్ను అడిగితే ఈ చిన్న చిన్న స్ప్లెండర్లు ఈ బైకులు తేవద్దు. డైరెక్ట్ ఎక్స్పాల్స్, హిమాలయన్ 450, డైరెక్ట్ తర్వాత KTM డ్యూక్. అదేంది ఇటే పట్టుకొస్తాండి. మరి అంతేనా? ఊరిని డ్రైవర్ గట్లున్నాడేంది. చూడండి ఫ్రెండ్స్ వాగు లోపల నడుపుతున్నాం. యాక్చువల్గా ఇది రోడ్ కాదు, వాగే. ఇక వాగుల్ని మనం నడుపుతున్నాం. యాక్చువల్గా వర్షాకాలం అయితే ఇక్కడ ఏం లేదు, అంతా నీళ్ళే. మనకు పోరాదు. ఇక మనం అట్లా రౌండప్లో బెల్లంపల్లి నుండి తిరిగి రావడమే. ఇప్పుడు ఓన్లీ ఇది చలికాలం అండ్ ఎండాకాలం మాత్రమే ఈ రోడ్ స్పెషల్ అంతే. ఇది నార్మల్గా వాటర్ ఎప్పుడు ఇట్లా కొంచెం ఉంటూనే ఉంటాయి. సో ఇక మనం అంతే. ఈ డాంబర్ రోడ్ కాదు. చూడండి రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. చూడండి అష్టవంకలు 100 వంకలు తిరిగి ఈ వాగు లోపలనే మనం తిరుగుతున్నాం. ఈ వాగు అయిపోతలేదు, ఈ రోడ్ అయిపోతలేదు. ఫేమస్ పోచమ్మ టెంపుల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫేమస్ టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను.
టెంపుల్ అన్నమాట. ఎక్కడ ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంగడి పోచమ్మ అంట. సండే వస్తే మొత్తం మేకలు, కోళ్ళు, ఇంకా పెద్ద పెద్ద ఇక జంతువులు ఏమన్నా దిగచ్చు. రోడ్డు మాత్రం ఇక్కడ చూడండి డౌన్ నెక్స్ట్ లెవెల్. అసలు కొత్త వాళ్ళు అయితే చాలా భయం అవుతుంది. మేబీ ఇంకొంచెం కొత్త వాళ్ళు అయితే షేక్ అయ్యి కింద కూడా పడతారు, అంత దారుణంగా ఉంటుంది రోడ్డు. ఓకే చూడండి, అదే వాగు అష్టవంకలు తిరిగి ఇంకా మనకి అది అయిపోదు, అట్లనే ఉంటుంది. రోడ్డు మాత్రం మీకు ఎంత చెప్పినా తక్కువనే. అది రోడ్ అని దీన్ని అనకూడదు, జస్ట్ వాగు. ఏదో అఫ్ రోడ్ ఏదో అంటే మన అవసరానికి పోయేదానికి ఉన్న దారి మాత్రమే ఇది తప్ప ఇది రోడ్ కాదు, అంతే. పేరు అంతే రోడ్. ఇది ఏదో రోడ్డు అని మనం అనుకున్నాడు తప్ప ఇటు పడితే అటు పోవచ్చు. ఇంకా మనం వాళ్ళు ఎవరు అవతల పక్క పోయినరు, మనం ఇతల పక్కకు పోవచ్చు. ఇంకా లేదంటే ఇంకొంచెం ముంగడికి వెళ్ళేటన్నా పోయినా కూడా మనం అటే చేరుకుంటాం అన్నమాట. అమ్మ మన కోసం స్పెషల్ ఎఫెక్ట్ ఆటోని నేను దగ్గ అనుకుంటా దుమ్ము లేపుతున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, వాడు మాకు టార్గెట్ చేసిండు మమ్మల్ని. ఏమన్నా కానీ దుమ్ము లేపుదామని ఫిక్స్ అయిండు. అస్సలు నేను తగ్గేది లేదంటాడు. ఇక వాని చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది రోడా వాగా కామెంట్ చేయండి. ఎందుకంటే నా దృష్టిలో అయితే ఇది రోడ్ కాదు, వాగే. ఇక్కడ ఆల్రెడీ ఎండిపోయింది వాటర్. మీకు ముందుకు పోతే కూడా చూడండి, వాగు అంతా వాగే. వాగు లోపల నుండే మనం పోతున్నాం. స్పెషల్గా రోడ్ అంటూ ఏం లేదు, అంతే. కాబట్టి ఇన్ ఫ్యూచర్ కూడా రోడ్ కాదు. రోడ్డు వాడు ఎవడో భయంకరంగా బండి నడుపుతూ పోతున్నాడు. ఈవెన్ అదేంటి దుమారం మొత్తం కలేజ్ బాబులో మహేష్ బాబు లెక్క పోతున్నాడు, మాకేం కనిపించకుండా. రోడ్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడ్. ఇంకా అంతే. ఇక్కడ రోడ్ అంటే ఏం ఉండదు, మనం ఎటు పడితే అటు పోవడే. రోడ్ అంటే ఏం ఉండదు. అంటే కొత్త వాళ్ళు అయితే భయపడతారు, ఎందుకంటే ఈ ఫారెస్ట్ గీరెస్ట్ మధ్యలో ఉండే ఉంటుంది కాబట్టి. రాత్రి అయితే అందరూ భయపడతారు, అట్లా ఉంటుంది. కనీసం ఇక్కడ చీమ చిటుక్కు మన సౌండ్ కూడా రాదు, అంతా అడవి. ఏమన్నా అయితే అంతే, మర్చిపోవడే. పంచార్ అయిందనుకో, ఫోన్ లేదు, నో సిగ్నల్, అంతే సంగతి. దేవుణ్ణి మొక్కి నడుచుకుంటూ ఇంటికి పోవాలి, అంతే. వాడు ఎవడు రే. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడ్. యాక్చువల్గా పోయినసారి అక్కడ పైన నుండి దించిన నేను. చూడండి, ఇక్కడ రోడ్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, రోడ్ ఏముండదు. మనం ఇక అది రోడ్ లేకపోయినా మనం నడుపుకోవాలి. చాలా డేంజరస్ రోడ్ ఇది. నార్మల్గా కొత్త వాళ్ళు డోంట్ ట్రై దిస్. పైనుండి నేను లాస్ట్ టైం దించిన, చాలా భయంకరంగా ఉండే పరిస్థితి. ఈసారి ఇక కింది నుండి పట్టుకొచ్చినాం. రోడ్ అంటే ఏముంటుంది, భయంకరం అంటే భయంకరమైన రోడ్డు. ఫ్రెండ్స్ చూడండి రోడ్డు. ఇంకా మనం కుర్రేగాడ్ జాతరకి దగ్గరలో ఉన్నాం. డైరెక్ట్ అదేంది ఈ వాగు పక్కకే మనకు డైరెక్ట్ జాతర ఉంటుంది. ఇక ఇటు చూడండి, నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్. ఇక మనం అంటే నో సిట్టింగ్ కాబట్టి ఏం లేదు. ఇక చూడండి, ఇది రోడ్ అన్నమాట. చూడండి, అరే ఏంట్రా భయ్ ఇది రోడ్. ఫ్రెండ్స్ చూడండి, ఇక రోడ్డు ఇదే అన్నమాట. రోడ్డు అంటారు అంతే, రోడ్ అంటే రోడ్ కాదు. వాగు పక్కకే మనం చిన్నగా నీళ్ళు తగ్గిన తర్వాత నడుపుకోవడం, అంతే తప్ప. చూడండి జాతర. నెక్స్ట్ అక్కడ సన్సెట్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. సన్ ఇప్పుడే మెల్లిగా టాటా బై బై చెప్తూ వెళ్తున్నాడు. మొత్తం సన్. ఇక చూడండి, నెక్స్ట్ జాతర దగ్గరికి చేరుకున్నాం మనం. ఇక్కడికి వచ్చిన వాగు వదలలేదు, ఎక్కడికి పోయినా కూడా వాగు అయితే వదిలిపెట్టదు ఫ్రెండ్స్. మనకు వాగు కంపల్సరీ ఉండాల్సిందే. వాగు లేకుంటే ఈ జాతర లేదు, ఏం లేదు. అందుకోసమే అది కంపల్సరీ వాగు విత్ జాతర. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లెవెల్ జాతర అన్నమాట ఇది. ఇప్పుడు జాతరల సీజన్, కుర్రేగాడ్ జాతర. మరి ఫ్రెండ్స్ మనం చూడండి కుర్రేగాడ్ జాతరకి చేరుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లెవెల్ సెటప్. పెడదాం అటు గాడైనా కింద పెట్టాం, దిగుదాం. మనం ఈరోజు కుర్రేగాడ్ జాతరకి వచ్చినాం. కిరణ్ బ్రో నేను ఇద్దరం వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి జాతర ఏంది, మీకు ఇంకా నిప్పుల గుండంలో వీడియో కూడా పెడతా. జాతర అయితే నెక్స్ట్ లెవెల్. మొత్తం ఇదేంది డైరెక్ట్ ఓపెన్ బ్రిడ్జేనా, ఓపెన్ బ్రిడ్జ్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. చెప్పులు అలో లేదంట,
మా ఉన్న బూట్లో దేవుని మొక్కి వదిలిపెట్టి వెళ్తుంది. కుర్రేగడ్ జాతర చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. పండుగపల్లి కుర్రేగడ్ జాతరలో దేవుడు విగ్రహం దేవుడు అయితే చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. మీకోసం స్పెషల్గా వీడియో తీసిన. ఇప్పుడే దర్శనం. ఫ్రెండ్స్ ఇది అగ్నిగుండం. ఇందులో నడిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. సో ఇక్కడ అగ్నిగుండంలో నడుస్తారు. కొత్తగా పుట్టానే మరలా మనసునే మార్చాలి ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే దేవత దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఫ్రెండ్స్ చాలు, ఇంకా ఇప్పటికే చీకటి అయింది. సో ఇది వెనుక టెంపుల్ చూడండి. డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. జనాలు కానీ మనం పోవడే. ఇప్పటికే లేట్ అయింది. కొంచెం మంచిర్యాల వర్క్ ఉంది ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా వెళ్ళాలి. ఆల్వేస్ కొత్త కంటెంట్ కొత్త వీడియో తీసుకొని విజయ్ రైడర్ కుర్రేగడ్ జాతర చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే రావడం, కానీ జాతర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ఇక వెళ్ళుడే చూడండి కనుక. ఫ్రెండ్స్ జాతర అయితే చాలా కలర్ఫుల్గా ఎక్సలెంట్ సూపర్ ఉంది, కానీ మేమే లేట్గా వచ్చినాం ఫ్రెండ్స్, అందుకోసం వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే చాలా బాగుంది జాతర, కానీ ఏం చేస్తాం, మనదికేమో టైం లేదు, కానీ తప్పదు ఇక వెళ్ళాలి కదా. సో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇంకా కొత్తగా కలుద్దాం ఫ్రెండ్స్.